కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చిత్తశుద్దితో కృషి చేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర మంత్రి అచ్చెన్న తెలిపారు. గురువారం కోటబొమ్మాలి ఎన్టీఆర్ సదన్ లో భాగంగా పార్టీ కార్యకర్తలతో అభిమానులతో సమావేశం నిర్వహించారు. 2008వ సంవత్సరంలో ఈ కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఈ రోజు 2026 అంటే 24 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం 2022 ఓటర్ లిస్టు ఉంటుంది. ఈ రోజు ఓటర్ లిస్టు, ఆ రోజు ఓటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఓటర్ లిస్టుతో మ్యాపింగ్ చేసుకోవాలి. మ్యాపింగ్ అంటే ఆ వ్యక్తి ఉన్నాడా లేదనేది మ్యాపింగ్ చేయాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇది మ్యాపింగ్ చేయకపోతే ఓటర్గా ఉండడు. అదృష్టం ఏమిటంటే మన నియోజకవర్గంలో ఈ రోజుకి 80% మ్యాపింగ్ అయింది, ఇంకా 20% ఉంది. గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఇంకా 20% మ్యాపింగ్ చేయాలి. ఈ మ్యాపింగ్ కార్యక్రమం రేపు 15 నుంచి వచ్చే నెల 14 వరకు 4 రోజులు జరుగుతుంది. కానీ ప్రత్యేక డ్రైవ్ రేపు 13, 14 తారీఖులు 2 రోజులు మన నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ దీని మీద జరుగుతుంది. దీనిలో మనందరం బాధ్యతగా వ్యవహరిస్తే 100% మ్యాపింగ్ జరిగే కార్యక్రమం అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి ప్రధాన భూమిక మన వ్యవస్థ అంతా పనిచేసిన ప్రధానంగా పోషించవలసింది బూత్ లెవెల్ ఏజెంట్. ఎప్పటికే మీ అందరితో మాట్లాడి ఎవరు యాక్టివ్ గా ఉంటారు, ఎవరికి అవగాహన ఉందో ఆ పేర్లన్నీ తీసుకుని సెలెక్ట్ చేసి ఆర్డీఓ గారికి అఫీషియల్ గా ఇచ్చాం. ఇది అయిపోయిన తర్వాత ఏ బూత్ కి ఎవరు ఏజెంటో మీకు ఇప్పటికే తెలుసు. తెలియకపోతే మీకు ఆ సమాచారం ఇస్తాం. ఇది మన పార్టీ తరపు నుంచి పనిచేసినటువంటి వ్యక్తి. రెండవది బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్. ప్రభుత్వం నుంచి ప్రతి బూత్ కి ఒక ఆఫీసర్ వేశారు. ఉదయం ఆర్టీఓ గారు వచ్చి ఆ లిస్టు కూడా ఇచ్చారు. మా ఆఫీసుకి చెప్పి ఏ బూత్ కి ఏ ఆఫీసరు, వారి ఫోన్ నెంబరు, మనం పెట్టినటువంటి బూత్ ఏజెంట్ పేరు 2 కలిసి మీకు మెసేజ్ ఇస్తాం. ఈ మెసేజ్ ని మండలంలో ఉన్నటువంటి, నియోజకవర్గంలో ఉన్నటువంటి అంతమంది నాయకులకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ నెల రోజులు దాని మీద మీ అందరూ కూడా దృష్టి పెట్టాలి. మనకి ఇంకొక జాగ్రత్త పడవలసిన విషయం, మన జిల్లా వలసల జిల్లా. కొన్ని ప్రాంతాలకు వెళ్తే మన ఓటర్లందరూ ఇతర ప్రాంతాల్లో, హైదరాబాద్ లో, చెన్నైలో, ఢిల్లీలో, విజయవాడ, విశాఖపట్నంలో వలసలు వెళ్తారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. ఓటు అనేది ఎన్నికలు వచ్చేటప్పుడు ఓటర్లు బూత్కి వెళ్ళేటప్పుడు నాకు ఓటు ఉందో లేదో చూస్తే అంతకంటే తప్పు ఇంకొకటి ఉండదు. చాలా విలువైన ఓటు. మొన్న మీకు తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. ఒక ఎమ్మెల్యే అయితే ఒక్క ఓటుతోనే గెలిచారు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓటు ఎంత వాల్యూవో మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను. ఒకప్పుడు మన అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యే పక్కన పెట్టండి, 7 నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు 7 ఓట్లతో గెలిచారు. అంటే మీరు అనుకోవచ్చు, ఒకే ఓటు నాకు ఎంతమంది ఉన్నారు, నాకేంటద్దు అని. అది
అజాగ్రత్త పడితే చాలా నష్టం జరుగుతుంది. దీన్ని మీరు బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మ్యాపింగ్ 2022 నుంచి 26 వాటర్ లిస్ట్ మ్యాప్ చేస్తారు. కొంతమంది కొత్త వాటర్లు ఉంటారు. 2022 వాటర్ లిస్టులో లేరు. 2002 వాటర్ లిస్టులో లేనటువంటి చాలా మంది ఈ రోజు వాటర్లుగా ఉన్నారు. దానితో మ్యాపింగ్ చేస్తే మనకి దొరకదు. ఎవరైనా సరే 2026లో వాటర్ లిస్టులో పేరుంటే వాళ్ళ తల్లితో గాని తండ్రితో గాని బంధువుతో గాని మ్యాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ. ఈ 2 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నాకు ఓటు వచ్చింది, 2002లో నా పేరు లేదు, ఈ రోజు ఉందంటే నా తల్లిలో తండ్రిలో నా సోదరుడో బంధువుతో మీరు మ్యాపింగ్ చేసుకుంటే ఈజీగా మ్యాపింగ్ అయిపోతుంది. ఇంకొకటి కొత్తగా మా ఊరికి ఇది చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన విషయం. పెళ్ళైన తర్వాత అమ్మాయి వస్తారు, ఆవిడ ఓటు చేర్పించాలి. ఓటు చేర్పించాలంటే అది చాలా జాగ్రత్తగా ప్రతి కార్యకర్త వ్యవహరించాలి. కొత్తగా మన ఇంటికి ఒక అమ్మాయి కోడలుగా వస్తే ఆ అమ్మాయిని ఏ మండలం, ఏ ఊరు, ఏ బూత్ వాళ్ళ తండ్రి ఎవరు ఆ వాటర్ లిస్ట్ తీసుకొని ఆ వాటర్ లిస్ట్ తో మ్యాపింగ్ చేస్తే తప్ప కోడలికి ఓటు వచ్చే పరిస్థితి ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆఫీసు నిరంతరం అందుబాటులో ఉంటుంది. మీరు పని చేయండి. ఒకవేళ మీ ఊర్లో ఒక అమ్మాయి ఉంది, గాల మండలంలో ఒక ఊరు నుంచి వచ్చింది, మీరే ప్రయత్నం చేయండి. లేకపోతే మాతో చెప్తే ఆ వాటర్ లిస్ట్ కాపీ మీకు ఇచ్చి ఆ వాటర్ లిస్ట్ లో మ్యాపింగ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా అవుతుంది. మ్యాపింగ్ జరిగింది అనుకోండి, మనకి ఏం పని ఉండదు. మ్యాపింగ్ జరిగితే 99% సమస్య తీరిపోయినట్టుగా. మ్యాపింగ్ జరిగితే మనకి డైరెక్ట్ ఒక కాపీ ఇస్తారు. ఆ కాపీ మీద ఒక సంతకం పెట్టి 2 పాస్పోర్ట్ ఫోటోలు పెడితే మీరు ఓటర్గా నమోదైనట్టుగా. ఒకవేళ మ్యాపింగ్ జరగకపోతే, ఓటు నమోదు కాకపోతే దానికి సర్వలక్ష ఖర్చులు వేస్తారు. ఇగో ఇద్దండి, ఈ సర్టిఫికేట్ ఇవ్వండి అని చాలా సమస్యలు వస్తాయి. మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉండాలి. ఈ 2 విషయాల మీద మీరు దృష్టి పెట్టుకోవాలి. దీనివల్ల చాలా సమస్యలకి పరిష్కారం జరుగుతుంది. చాలా మంది 2 దగ్గర ఓట్లు ఉంటాయి. ఈ దెబ్బతో 2 దగ్గర ఓట్లు అనే ప్రశ్న ఉండదు.